మహీంద్రాలో XUV 3XO వేరియంట్ వచ్చేసి AX5 పెట్రోల్ మాన్యువల్. మనకి ఒక్కసారి వెహికల్ మనం ఫ్రంట్ లుక్ చూస్తే ఇది మనకి 3XO అని AX5 రెగ్యులర్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ డ్యూయల్ టోన్ మనకి గ్రిల్ అనేది వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ బంపర్, ఇది ఎక్స్ట్రా యాక్సెల్స్లో మనం ఫిట్ చేయించుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి LED హెడ్లైట్స్ అనమాట. ఈ ఫాగ్ ల్యాంప్స్ అనేటివి యాక్సెల్స్లో ఫిట్ చేసుకోవాలి ఈ వేరియంట్కి. ఇంకొకసారి కదా మనకి వీల్ సైజ్ వచ్చేసి 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్. ఇక్కడ మనకి క్రోమ్ ఫినిష్ తోటి మనం యాక్సెల్స్లో ఫిట్ చేయించుకోవాలి. AX5 దీనికి AX5 వేరియంట్లో మనకు వచ్చే ఏంటంటే రిక్వెస్ట్ సెన్సార్. కీ అనేది మన పాకెట్లో పెట్టుకున్నప్పుడు మనం వెహికల్ దగ్గర రాగానే సెన్స్ చేస్తుంది అనమాట. డిటెక్ట్ చేసినప్పుడు మనం ఏంటంటే ఈ రిక్వెస్ట్ సెన్సార్ని ప్రెస్ చేయగానే వెహికల్ అనేది ఆటోమేటిక్లీ మనకి డోర్ అనేది అన్లాక్ అవుతుంది. మన తన కీ లేకపోతే ఇలా సౌండ్ వస్తుంది. ఒకసారి ఇక్కడ AX5లో వచ్చేసి రేర్ మీకు స్పాయిలర్ ఉంటుంది, డిఫాగర్ ఉంటుంది, మనకి వైపర్ ఉంటుంది, ఇన్ఫినిటీ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్. దాంతోపాటు మీకు 3XO అనేది లోగో వస్తుంది. బ్యాచింగ్ మాత్రం టాప్ ఎండ్ మాత్రమే బ్యాచింగ్ వస్తుంది. ఇక్కడ 2 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఇది మనకి సైడ్ బీడింగ్, ఇది సైడ్ బీడింగ్ యాక్సెసరీస్లో ఫిట్ చేయించుకోవాలి. ఒకసారి లోపలికి రండి, మనం లోపలికి వస్తే మీకు వెహికల్ ఇన్నర్లో ఎట్లా ఉంటుందో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంటీరియర్ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుంది. ఇది ఫుల్లీ ఫ్యూచరిక్ అడ్వాన్స్కి మనకి ఇప్పుడు టాప్ ఎండ్లో వచ్చే ఫీచర్స్ అన్నీ దీంట్లో మనకి వెహికల్లో అనేది ఇంక్లూడింగ్ చేశారనమాట. మీకు డ్రైవర్ సీట్ అనేది మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు డోర్ అనేది ఇలా ఉంటుంది. ఇది మనకి క్రోమ్ ఫినిష్ ఇదంతా మనకి డోర్ పైన. ఇంకొచ్చేసి మనకి ఇక్కడ డోర్ పైన వచ్చేసి మనకి ఓవర్వేమ్ అడ్జస్టర్ ఉంటుంది, గ్లాస్ అడ్జస్టర్ ఉంటుంది. మనకి 4 పవర్ విండోస్కి కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే AX5 వేరియంట్లో మాత్రమే డ్రైవర్ సీట్ అనేది 1 టచ్ డౌన్ అవుతుంది. 1 టచ్ మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్లీ డౌన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి గ్లాస్ లాకర్, ఇది వచ్చేసి మనకి డోర్ లాకర్. ఇక మనం వెహికల్ని ఆన్ చేస్తే వెహికల్ని చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు BS 6.2 నామ్స్ ఇంజన్ ప్రకారం మన వెహికల్ ఎట్లా ఆన్ చేయాలో చాలామందికి ఏంటంటే కొంచెం డౌట్ ఉంది. వెహికల్ ఎట్లా ఆన్ చేయాలంటే మీరు మాన్యువల్ వెహికల్ తీసుకున్నారనుకోండి, మాన్యువల్ వెహికల్ తీసుకోగానే క్లచ్ మొత్తం పట్టాలి. బ్రేక్ పట్టుకున్న తర్వాత మనం కీ మన దగ్గర ఉండాలి. ఇక్కడ కీ హోల్డర్లో పెట్టేసిన తర్వాత పుష్ అవుట్ బటన్ అనేది వెహికల్ అనేది అప్పటిదాకా మనకి ఆన్ కాదనమాట, అప్పుడు ఆన్ అవుతుంది. స్లోగా మనం క్లచ్ పెట్టి బ్రేక్ మీద పట్టుకుంటే మనం వెహికల్ అనేది సీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్లోగా మనం బ్రేక్ అనేది రిలీజ్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి స్టీరింగ్ పైన ఫస్ట్ వచ్చేసి స్టీరింగ్ పైన లెఫ్ట్ సైడ్లో మనకి మ్యూట్ బటన్ ఉంటుంది, అలెక్సా ఉంటుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, మెనూ ఉంటుంది, ఫోన్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి. మనకి స్టీరింగ్ పైన వచ్చేసి మనకి మహీంద్రా లోగో ఉంటుంది. మనం దీంట్లో ఒక్కసారి 3XOలో AX5 మోడల్లో కూడా మనకి అలెక్సా ఉంటుంది. దాన్ని మనం ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను. అలెక్సా ప్లే తెలుగు సాంగ్స్. Telugu India Super Hits Top 50 from Jio Savan. మనం ఇది యాక్టివేషన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు వెహికల్ తీసుకోగానే వెహికల్ DMS కావాలి. దాంతోపాటు మీ వెహికల్లో ఉన్న అమెజాన్ అకౌంట్ తోటే ఇది లాగిన్ అవుతుంది. అప్పటిదాకా లాగిన్ కాదనమాట. మనకు సాంగ్స్ అనేటివి ఇలా ప్లే అవుతుంది. ఒకసారి వాల్యూమ్ అనేది ఇక్కడ మనం ఇప్పుడు మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాల్యూమ్ ఇక్కడికి వెళ్ళి మనం తక్కువ చేసుకోకుండా ఇక్కడ కూడా ఇచ్చారు AX5లో. ఇది మనకి స్పెషల్ అనమాట. ఇక్కడ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ మనం అలెక్సా వాయిస్ కమాండ్స్ ఇవ్వాలంటే ఇక్కడికి వెళ్ళి కూడా ఇవ్వచ్చు. బటన్ వస్తే ఆటోమేటిక్లీ ఇక్కడికి వెళ్ళి కూడా వస్తుంది. దాంతోపాటు మీకు దీంట్లో సౌండ్ మనం ఇక్కడ నుంచి కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి స్టీరింగ్ మోడ్స్ అనమాట. AX5లో స్టీరింగ్ మోడ్స్ వస్తాయి, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్ మోడ్. ఇవన్నీ మనకి ఇక్కడ క్లస్టర్లో మనకి ఇక్కడ మోడ్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి దాని పక్కనే బటన్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ బటన్. ఇది ఏంటంటే మనకి
మనకి రోడ్ పైన రెయిన్ కానీ ఆయిల్ కానీ బురద కానీ ఏమైనా ఉన్నప్పుడు మనం ట్రాక్షన్ కంట్రోల్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆన్లో పెట్టాలి. ఇది హజార్డ్ స్విచ్. ఇది వచ్చేసి మనకి ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ఆఫ్ ఉంటుంది. దీన్ని మాత్రం మనం డమ్మీ బటన్ ఇది ఎప్పుడైనా ఇంపాక్ట్ జరిగినప్పుడు మాత్రమే మనం ఇది సర్వీస్లో వస్తుంది. అప్పటిదాకా మీకు డమ్మీ బటనే. ఇది వచ్చేసి మనం డిఫాగర్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. రేర్ డిఫాగర్ ఇక్కడ ఉంటుంది ఆప్షన్. దీంట్లో మనకి టాప్ ఎండ్లో వచ్చే ఫీచర్స్ దీంట్లో ఇచ్చారు. మీకు మెర్సిడీస్ బెంజ్లో వచ్చే ఫీచర్ డ్యూయల్ జోన్ ఏసీ క్లైమేట్ కంట్రోల్. ఇప్పుడు డ్రైవర్ ఒకలాగా ఏసీ సెట్ చేసుకోవచ్చు, లైక్ కో ప్యాసింజర్ ఒకలాగా ఏసీ సెట్ చేసుకోవచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్గా చూడండి. ఇక్కడ వచ్చేసి కో ప్యాసింజర్ది చేంజ్ అవుతలేదు, నాది మాత్రమే చేంజ్ అవుతుంది. నేను ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. కో ప్యాసింజర్ ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. ఇది బ్లోయర్ అనేది ఇక్కడ మనం బ్లోయర్ స్పీడ్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అనేది మోడ్స్ ఉంటుంది. ఇది మెమరీ ఫంక్షన్. ఇది డ్యూయల్ జోన్ ఏసీ క్లైమేట్ కంట్రోల్. ఏసీ వద్దాం అనుకుంటే మొత్తం ఆఫ్ చేయొచ్చు. ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనమాట. ఐఫోనే అనే ఒకటే థాట్లో ఉంటుంది వైర్లెస్ ఛార్జింగ్ అంటే. అలానే ఏం లేదు, మీకు వైర్లెస్ ఫోన్ సపోర్ట్ ఏదైతే చేస్తుందో అన్ని ఫోన్లకి సపోర్ట్ చేస్తుంది. మహీంద్రాలో ఉన్న బెస్ట్ థింగ్ ఇదే. ఇది వచ్చేసి 6 గేర్ మనకి వెహికల్ అనమాట. హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది మొత్తం గ్లాస్ కట్ ఫినిష్ అనమాట. మీకు ఇక్కడ వచ్చేసి మీకు స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో మీరు రన్నింగ్లోకి మీ వాలెట్స్ కానీ ఏమన్నా కానీ పెట్టుకోవచ్చు. ఇంకోటి మనకి స్పెషల్ ఏంటంటే దీంట్లో ఇక్కడ మనకి పైకి వెళ్తే ఇక్కడ గ్లాస్ హోల్డర్ ఇది మనం లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. దాంతోపాటు సింగిల్ ప్యాన్ సన్ రూఫ్ అనమాట. AX5లో సింగిల్ ప్యాన్ సన్ రూఫ్ వస్తుంది. క్లోజింగ్ ఇలా చేయాలి. దాని తర్వాత షీట్ అనేది మాన్యువల్గా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కో ప్యాసింజర్ సైడ్ మనకి మిర్రర్ ఇచ్చారు. ఆటోమేటిక్లీ లైట్స్ అనేది ఆన్ అవుతుంది. కానీ డ్రైవర్ సైడ్ మాత్రం మిర్రర్ ఉండదు, ఓన్లీ మనకి ఎంటీకి ఇస్తారు. ఎందుకంటే మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బంది కాకుండా. ఇంకోటి వచ్చేసి ఇది డాష్ బోర్డ్ మొత్తం మీకు డ్యూయల్ టోన్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్లాక్ మనకి గ్లాస్ కట్ ఫినిష్. ఇది వచ్చేసి మనకి కార్బన్. ఇది వచ్చేసి గ్లో బాక్స్. టాప్ ఎండ్లో మీకు కూల్డ్ వస్తుంది, దీంట్లో కూల్డ్ రాదు. మీకు బాడీ మొత్తం ఒకసారి రేర్ చూడండి. రేర్ కూడా కూర్చొని చూపిస్తాను మీకు వెహికల్ ఎలా ఉంటుందో. రేర్ ఎంట్రీ ఇలా మనం ఇవ్వాలి. ఇక్కడ కూర్చున్న తర్వాత ఒక్కసారి మీరు సపోర్ట్ చూడండి. నేను 5.6 హైట్ ఉంటాను. నాకైతే హైట్ అయితే పర్ఫెక్ట్ ఉంది. నాకు ఇక్కడ సెంటర్ ఆర్మ్రెస్ట్ మనకి వస్తుంది. ఇది మన సీట్ అనేది సెంటర్ ఆర్మ్రెస్ట్ అనేది ఇట్లా తీసుకొని ఇట్లా మనం పెట్టుకోవచ్చు. ఇది మళ్ళీ ఇట్లా క్లోజ్ చేయొచ్చు. ఇది మా స్పెషల్ మహీంద్రా యాక్సెసరీస్ ఫిట్టింగ్. జెన్యూన్ యాక్సెసరీస్లోనే దొరుకుతుంది. ఇట్లా ఇక్కడ మీరు ఇద్దరు ట్రావెలింగ్ చేస్తానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మ్యాక్సిమం మీరు 4 కూర్చోవచ్చు. మీకు లెగ్ రూమ్ థై సపోర్ట్ వచ్చేసి మీరు హైట్ ఎక్కువ ఉన్న పర్సన్లు అయితే కొంచెం ఉంటుంది గ్యాప్. కానీ మీరు 5.6 5.8 ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు కంఫర్ట్గా ఇలా కూర్చోవచ్చు. ఇంకోటి మీకు మనకి కంఫర్టబుల్గా హెడ్ రెస్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ హెడ్ రెస్ట్ మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నాకైతే కంఫర్టబుల్గా ఉంది. ఇంకోటి ఇక్కడ మీకు బ్యాక్ వచ్చినప్పుడు కూడా గ్లాస్ అడ్జస్టర్ ఉంది. మీకు పవర్ విండోసే. ఇంకోటి ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చున్న లేడీస్ కూర్చున్నా కూడా గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇంకోటి మీరు ఎప్పుడు నైట్ టైం జర్నీ చేస్తున్నప్పుడు లైట్ హోల్డర్ ఇచ్చారు. ఇది అనమాట మనకి లుక్ వచ్చేసి. మళ్ళీ మనకి క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మీకు రేర్ సైడ్ కూడా మీకు ఏసీ వెంట్స్ వచ్చాయి. ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. డ్రైవర్ ఏదైతే ఏసీ పెట్టుకుంటాడో అదే ఏసీ మీకు రేర్ సైడ్ వస్తుంది. దాంతోపాటు మీకు ఇక్కడ ఫోన్ హోల్డర్ ఉంది. Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇంకా కిందికి వెళ్తే 12V ఛార్జింగ్ సాకెట్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడికి కూడా మీరు ఛార్జింగ్ అనేది వెహికల్ పెట్టుకోవచ్చు. ఒక్కసారి మనం బూట్కి వెళ్దాం. మహీంద్రా 3XO రేర్ బూట్ అనమాట. ఒకసారి మనం బూట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంటుంది చూడండి. ఈ బటన్ ఉంటుంది. ఒక్కసారి బటన్ కిందికి ఇక్కడ బటన్ ఉంటుంది. బూట్ ఓపెన్ చేయాలంటే బటన్ కిందికి ఇక్కడ రేర్ కెమెరా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది రేర్ కెమెరా. ఇది బూట్ ఇక్కడ ఉంటుంది చూడండి. లోగోకి కరెక్ట్ సెంటర్లో ఇక్కడ బూట్ ఉంటుంది. జస్ట్ ఇది 1 క్లిక్ చేసి క్లిక్ పెడితే పైకి వెళ్తుంది. ఇది వచ్చేసి హైడ్రాలిక్. మనకి ఇక్కడ వచ్చేసి బూట్లో ఇది వచ్చేసి మ్యాటింగ్, మహీంద్రా జెన్యూన్ యాక్సెసరీస్ మ్యాటింగ్. ఇది వచ్చేసి మనకి 364 లీటర్స్ ఉంటుంది. సీట్ అనేది ఇక్కడ మనం 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు. 60-40 సీట్ అనేది స్ప్లిట్ చేసుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా క్లోజ్ అవుతుంది. స్టెప్నీ వచ్చేసరికి అండర్ బాడీ ఉంటుంది. అండర్ బాడీ స్టెప్నీ ఉంటుంది. మీకు మెయిన్ టైర్ సైజ్ వచ్చేసి 16 ఇంచ్. ఇది వచ్చేసి మనకి 15 ఇంచ్. 1 ఇంచ్ తక్కువగా ఉంటుంది. ఇంకా టైర్ సైజ్ అనేది స్లిమ్గా ఉంటుంది.
ఇక్కడ మనకి హ్యాండిల్ కూడా ఉంటుంది, దించడానికి కన్ఫ్యూజ్ అవ్వకండి, నార్మల్గా క్లోజ్ చేయండి. ఇది మనకి ఓవరాల్గా న్యూ మోడల్ 3XO వెహికల్ AX5.